ఈరోజు మన సభ్యులు ఏదైతే ప్రశ్నలు అడిగినరో ట్రాఫిక్ రిలేటెడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏమైనా అంటుండ్రో ఈ నగరానికే పరిమితం చేయకుండా 2000 స్క్వేర్ కిలోమీటర్ల పైన ఉన్న కోర్ అర్బన్ రీజను దానిపైన 10,000 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన నగరంతో పాటు నిర్మాణానికి అవసరమైన పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన కార్యాచరణని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు డెవలప్ చేయాలనుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి దాదాపు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ. ఆ తెలంగాణ మొత్తం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయాన్ని చేయాలని ఒక కాంప్రహెన్సివ్ ప్యూర్ రేర్ ప్యూర్లో వచ్చేసి సర్వీస్ సెక్టర్, ప్యూర్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రేర్లో వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్ అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక ఈ కార్యాచరణ మొత్తం అమలు చేయడానికి ఇప్పుడు మన పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అధ్యక్ష. ఈ పాలసీతో పాటు టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ వీటన్నిటిని కూడా ఒక పాలసీస్ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈరోజు నియంత్రించాలని ప్రభుత్వము పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసేటట్టు ఈరోజు ఒక పారదర్శకమైన పరిపాలన ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. సిటిజన్ చార్ట్ పెట్టుకొని ప్రజలు ఏమడిగిన సేవలు వాళ్ళ ఇంటికి కంప్యూటర్లో ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చే ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వెహికల్స్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ షోరూంలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ దానికి కూడా మీరు ఆర్టీఏ ఆఫీస్కు రావాల్సినట్టు దళారుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నియంత్రించి అవినీతిని కూడా తగ్గించి ఈరోజు ఈ అన్ని రిఫార్మ్స్ కూడా సిటీలో మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. దయచేసి సభ్యులు అభివృద్ధి విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం ఏకమవ్వాలి, లేకపోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాజకీయాలు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలలో గెలవడానికి ఏం కావాలా, ఏం చేయాలా, ఎవరిని ఎవరు ఓడగొట్టుకోవాలా, ప్రజలు ఎవరిని గెలిపించాలి వాళ్ళు నిర్ణయం చేస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, ఈరోజు మనం అభివృద్ధి. అందుకే ఈరోజు 3 మున్సిపాలిటీలను చేసుకున్నాం, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. చాలామంది ఎందుకు చేసినాను అధ్యక్ష, మల్కాజ్గిరి ప్రాంతం వెళ్ళండి, నేను ఎంపీగా పనిచేసిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, 4 రకాల పరిశ్రమలు. శంబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతము వారికి తెలుసు, వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థలలో జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అవుతుంది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి. జిహెచ్ఎంసీలో అయినా, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో అయినా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లో అయినా పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందికి తెచ్చినాం, పరిపాలన సౌలభ్యం చేసినాం. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. అందుకే కోటర్మినస్ చేసినాం అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూర్చుంటే ఎగ్జాక్ట్గా బౌండరీతో సహా మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ను వాళ్ళని డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్గా 1 ఇంచు కూడా 1 ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసేటట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. సో ఈ రకంగా చేసుకున్నాం. మిగతా రంగారెడ్డి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కింద పోలీస్ కమిషనరేట్ చేసినాం అధ్యక్ష. భువనగిరిని మనం ఎస్పీగా జిల్లాగా చేసుకున్నాం, సంగారెడ్డిని ఎస్పీగా జిల్లా చేసుకున్నాం, ఆ పక్కన ఉండే వికారాబాదును ఎస్పీ జిల్లా కింద చేసుకున్నాం. 4 పోలీస్ కమిషనరేట్లు, 3 జిల్లాలు, 70% తెలంగాణ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది అధ్యక్ష. విస్తరణ కూడా జరగాల్సిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొని వచ్చి ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అడాక్ బేసిస్ మీద చేస్తలేం. భవిష్యత్ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని 2034 వరకు ఏం చేయాలి, 2047 వరకు ఏం చేయాలి, దాని ప్రకారం కార్యాచరణ ఎట్లా ఉండాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. దయచేసి
సభ్యులందరికీ కూడా మీ ద్వారా తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దాము. ఈరోజు అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిరు, అద్భుతం అంటారు. 60,000 ఫ్యామిలీలను రీలొకేట్ చేసింది అధ్యక్ష. 10,000 ఫ్యామిలీలకు ఈరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు వరకు కేసు కొట్లాడుతారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన పేరు మీద యమునా నదిని విస్తరించుకుంటాం, అద్భుతంగా చేసుకుంటాం అని ఢిల్లీ ప్రభుత్వం అంటుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసినాం, వారణాసిని ప్రక్షాళన చేసినామని కొన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులు అంటున్నారు. మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకించలే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్కి మేయర్ ఫ్రమ్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీజేపీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మేయర్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూర్చొని సబర్మతి రివర్ ఫ్రంట్ను పనులు చేయడానికి పునాది రాయేసి కలిసి పనిచేసింది అధ్యక్ష. సిద్ధాంతపరంగా కాంగ్రెస్కు బీజేపీకి పొంతన లేదు. కానీ అహ్మదాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉంది, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పని మొదలుపెట్టి ఈరోజు బాగుంది. నిన్నగాక మొన్న మా శ్రీహరి గారు మంత్రి గారు వెళ్ళి చూసి వచ్చారు. చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ని అందరినీ నేను అక్కడికి పంపించిన, కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన ఎమ్మెల్యేలను, మీకు సౌత్ కొరియా పోయి చూసినా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినాము అన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్థాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా, దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఉండే కాలుష్యము, పరిశ్రమలు, శవాల కలేబరాలు, మనుషుల శవాలతో సహా కొట్టుకుపోయి నల్గొండకు ప్రాణాంతకంగా తయారైంది అధ్యక్ష. నేను నవంబర్ 8, 2025 నాడు 2024 నాడు అక్కడికి వెళ్ళి 2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళైతే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు, అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోళ్ళే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి, డాక్యుమెంట్లో మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకొచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్.
ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి 50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులం చేస్తలేము అధ్యక్ష. అధ్యక్ష నా సూచన ఒక్కటే అధ్యక్ష, నా సూచన ఒక్కటే. అదే చైర్మన్ సార్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులం చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులం చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసర్టైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా. ఎంఐఎం పార్టీతో నేను చర్చించి ఎమ్మెల్యేలతో మాట్లాడినా దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఆ పరివాహక ప్రాంత